పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని చెప్పేసి ఈరోజు సిఐటియు ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఆటోలకు తాళ్లు కట్టి నిరసన తెలపడం జరుగుతా ఉంది. నారంకేడ్ ప్రాంతంలో ఆటోల మీదే ఈరోజు ఆధారపడి జీవిస్తున్నటువంటి ఆటో కార్మికుల యొక్క పరిస్థితి ఏంది అనేటువంటి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళ కుటుంబం గడవాలంటే ఇక్కడ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతా ఉన్నారు ఒక సైడు, కానీ ఈరోజు కనీసం ఇంటింటికి 3-4 బండ్లు అయినాయి. అట్లనే ఫ్రీ బస్సు మహిళలకు ఇవ్వడంతో ఈరోజు ఆటోలు నడిచే పరిస్థితి లేదు. కానీ ఇప్పటికీ పెట్రోల్ డీజిల్ పెరగడంతో మరి ఆటో ఛార్జీలు పెంచుదామంటే కనీసం ఇక్కడ ఉన్నటువంటి లోకల్ గ్రామస్తులందరూ కూడా ప్రయాణికులు ఇబ్బంది పడే అవకాశం ఉంది. కానీ ఈరోజు ఆటో కార్మికుల యొక్క కుటుంబాలు గడవాలంటే ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి హామీ ఏదైతుందో 12,000 సంవత్సరానికి ఇస్తామన్నారు. 12,000 కాదు, ఈరోజు మొత్తం 50,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వాలి. వాళ్ళ కుటుంబం బతకాలంటే, వాళ్ళ కుటుంబం పిల్లలు చదువుకోవాలంటే ఈ విధమైనటువంటి 50,000 రూపాయలు ఈరోజు సంవత్సరానికి వాళ్ళకి ఆదాయం ఇవ్వాలి. అట్లనే రోజువారీగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో మహిళలు వీళ్ళందరూ కూడా అనేక ఇబ్బందులు పడుతూ ఆటోలకు వెళ్లకుండా బస్సుకు వెయిట్ చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు ఆటోలో వెళ్తే సేఫ్టీ అని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం. కానీ ఈరోజు ఫ్రీ ఇవ్వడంతో ఈరోజు ఆటోల గిరాకీ తగ్గడంతో ఆటో కార్మికులందరూ ₹7.38 ఈరోజు డీజిల్ మీద పెంచిండ్రంటే ఇంత సిగ్గుచేట అనేటువంటిది ఈరోజు పబ్లిక్ అర్థం కావాలి. కాబట్టి ప్రభుత్వం పెంచినటువంటి డీజిల్ పెట్రోల్ ధరలు వెంటనే తగ్గించాలి. లేదంటే రానున్న రోజుల్లో కార్మికులను ప్రజలను ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పేసి ఈ రకంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఉదయం 6 గంటలకు వచ్చి కూర్చున్నాం. ఆటోలు నిండే పరిస్థితుల్లో లేదు. రోజుకు 400-500 కమాంచే వాళ్ళం మేము. ఇప్పుడు మహాలక్ష్మి పథకం కింద డీజిల్ ధరలను వెంటనే దించాలని చెప్పేసి మేము కోరుతున్నాం ఆటో యూనియన్ నుంచి. నారాయణ ఖేడ్. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!